మీ పేరేం పేరండి? నా పేరు మాలత్ గణేష్ అండి. సార్ చూడండి ఈడీకెళ్ళి మానొత్తు మాలత్ గణేష్. మాలత్ గణేష్. ఏ ఊరండి మీది? మాది పోలారం గ్రామం శీతలతండ అండి. పోలారం గ్రామం సీతలతండ. ఏ వెరైటీ పెట్టారండి? వేద 55. యోధా 5555. యోధ 55. యోధా 55 ఎక్కడ తెచ్చారండి గింజలు? ఖుషి సీడ్ షాప్ అండి, ఖమ్మం. ఖమ్మం కృషి షాప్లో వేసుకొచ్చారు. ఆ, మీకు ఈ వెరైటీ ఏమనిపిస్తుందండి? అది చూడండి. మీకు ఈ వెరైటీ ఏమనిపిస్తుందండి? ఇన్ని రోజుల నుంచి తోటలు వేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది వెరైటీ? గత 10 సంవత్సరాల నుండి నేను చేస్తున్న వ్యవసాయం, కానీ ఈ వెరైటీ అనేది నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఈ యోధ మీకు తోట కూడా చూపించిన పచ్చగాను మంచి హైట్ పెరిగింది. మీకు కాపే ఉంది కింద నుంచి కూడా, దానికే ఉందన్నమాట. ఒకసారి ఇట్లా ఒకసారి దగ్గర రా కొంచెం, ఒకసారి మన చెట్టు కాపు చూడండి. యోధా 5555 కొమ్మకులుడు కూడా లేదు దీంట్లో యావరేజ్ గా. కాయ చూడండి ఎట్లా కాసిందో ఒకసారి చూడు, ఒకసారి ఎలా కాసిందో కింద నుంచి కూడా ఒకసారి చూడు చూడు మళ్ళీ ఎలా ఉందో ఈ చెట్టు చూడు, కాపు మాత్రం ఎలా ఉందో. పై చివరి హైటే ఉంది, కాపు చూడండి దగ్గర కాపు, చిక్కడ కాపు, ఒకటే చెట్టు ఎంత పనికొచ్చిందో చూడండి. ఒకసారి చూడండి పై కొంచెం పైకను వీడియో కొంచెం నిలబడింది, కొంచెం దూరంగా ఉన్నది, మంచిగా కాపాడుతుంది క్లారిటీగా. చూడు యోధా 5555 కర్ణాటక వాళ్ళది ఇది సీడ్ వచ్చేసి. కృషి షాప్లో శీతలతండ నుంచి రావడం జరిగింది. కాపు చూడండి ఎట్లా ఉందంటే ఎట్లా ఉంది. మళ్ళీ ఫ్లవరింగే ఉంది. నీకు చెట్టు 50 రోజుల తోట 40 రోజుల తోటే ఉంది. నీకు కాపు కూడా బాగుంది. దీనికి మనం చెప్పిన మందులే కొట్టారా మీరు? అవునండి, నేను చెప్పిన మందులే కొట్టారు కదా. అవును, నేనే చెప్పాను మందులు ఎలా కొట్టాలి ఏంది కాపు దిగటానికని. కాపు సెట్టింగ్ కూడా మందులు చెప్పాను. ఒకసారి 3D+ వేసారు దీనికి. టార్గెట్ 999 కూడా అది ఒక 2 సార్లు 2 సార్లు వేయడం జరిగింది. చూడండి కాపు చూడండి కింద నుంచి కూడా ఎలా వచ్చేసింది చూడండి. కాపు పైన మళ్ళీ పిందె దిగుతుంది ఫుల్గా. చూడండి కాపు చూడండి ఎలా ఉందో, ఫుల్ కాపు ఉంది, మామూలు లేదు. మీకు అందులో ఒకటి చూడండి, ఏ చెట్టు చూసినా కానీ కాపు అంటే కాపు, కొమ్మకులుడు కూడా లేదు. చూడండి ఎట్లా ఉందో కాపు, ఫ్లవరింగ్ కానీ గ్రోతింగ్ కానీ, చెట్టు గ్రోతింగ్ కానీ ఆరోగ్యంగా ఉంది. ఇంకా చూడండి అసలు మండ ఇరిగిపోయేలా కాసింది. ఏ చెట్టు కాదు చెట్టే. చూడండి ఎక్కడంటే ఎక్కడ. మీకు ఏమనిపిస్తుందండి ఈ వెరైటీ చూస్తుంటే నరేష్ గారు? ఈ వెరైటీ మీకు ఇన్ని సంవత్సరాల నుంచి తోటలు వేస్తున్నారు కదా, చూడు ఎలా అంటే ఎలా ఉందో. కాయ కింద నుంచి చిక్క చూడండి. మీ ఖమ్మం ఎన్ని కిలోమీటర్ వస్తుందండి మీకు? మాకు మొత్తం 70 దాకా వస్తుందండి. 70 కిలోమీటర్ వస్తుంది. ఇవాళ తారీఖు ఎంత అండి? ఇవాళ నవంబర్ 30. నవంబర్ 30, 2024. అవును, చూడండి నవంబర్ 30, 2024 అక్కడ నుంచి వచ్చారు మన కాడికి సీడ్కి. చూడండి ఎంత అంటే అంత కాపు ఉంది. రిజల్ట్ కూడా ఏ చెట్టు చూసినా ఎర్ర కాసింది చూడండి, ఇరిగిపోయేలా ఉంది. దగ్గర కాపు, చిక్కడ కాపు చూడండి. ఏ కొమ్మ చూసినా కాయ సైజు బారు. మళ్ళీ చూడు అద్భుతంగా అంటే అద్భుతంగా కాసింది. మనిషి నడవలేనంత కాసింది అనమాట కాపు కూడా ఇది. ఇక్కడ చూడండి కాసి కింద పడిపోయింది చెట్టు, ఇంతగానో కాసింది. ఇక్కడ చూడండి ఇక ఇలా పడిపోయింది చెట్టు. ఇరుగుతున్నా మనలు ఇరుగుతున్నా కింద కాసి పడిపోయి చూడండి. ఇక్కడ పై చివరి దాకా కూడా చూడు, పై చివరి దాకా కూడా హైట్ దగ్గర 4 ఫీట్లు వచ్చి ఉంటుందా, 3 ఫీట్లు వచ్చి ఉంటుందా? 4 ఫీట్లు ఉంది హైట్ కూడా. చూడండి హైట్. యోధా కంపెనీ 5555 వెరైటీ ఇది. చూడండి నా ఎదురు రొమ్ముల దాకా వస్తుంది. మీ ఎదురు రొమ్ముల దాకా వస్తుంది. కాపు కూడా చూడండి, చెట్టు కూడా హైట్ పెరిగింది బాగా. ఫ్లవరింగ్ ఉంది, కాపే ఉంది. అసలు ఏ చెట్టు చూసినా మెల్ల ఎరుగుతున్నాయి. అసలుకి కింద నుంచి కాపే చూడు ఎట్లా కాసిందో. చిక్కడ కాపు, దగ్గర కాపు. ఈ నరేష్ గారు ఏమంటున్నారండి? ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందండి ఈ తోట, ఈ కాపు కానీ, ఈ ఫ్లవరింగ్ కానీ? అసలు మామూలుగా అంటే మామూలు లేదు. మళ్ళీ కాపే ఉంది. ఫ్లవరింగ్ చూడండి ఎలా ఉందో. కింద ఒక స్టెప్ వచ్చేసింది ఆల్రెడీ. అవును, తర్వాత పైన ఇప్పుడు మీకు ఎన్ని క్వింటాలు అయితే అనిపిస్తుందండి ఇప్పుడున్న ప్రజెంట్ కాత ఇది? సుమారు ఇలాగే ఉంటే ఒక ఎకరానికి వచ్చేసి 25 క్వింటాలు సింపుల్ గా తెగిద్దండి. ఫస్ట్ కోత 25 క్వింటాలు లేదా? 25 కాకపోయినా మాక్సిమం 20 వస్తుంది కదా? వస్తుందండి. ఇంకా 2 కాపులు వస్తాయి నీకు. అవునండి, సింపుల్ 30 క్వింటాలు అవుతుందండి ఒక ఎకరానికి వచ్చేసి. చూడండి ఎంత అంటే అంత కాపు ఉంది. ఫ్లవరింగ్ కూడా చూడండి ఎంత అంటే అంత బాగుంది, గ్రీనీస్ ఉంది. ఎక్కడ కొమ్మకులుడు అంటే కూడా లేదు. చూడండి ఎక్కడ కొమ్మకులుడు కానీ, విల్ట్ ప్రాబ్లం కానీ, గుబ్బలు కానీ, వైరస్లు కానీ అన్నిటి తట్టుకుంది సిగ్మెంట్. అంతేనండి? అవునండి.
మీకు ఏమైనా వచ్చినాయా విల్ట్ కానీ గుబ్బలు కానీ ఏం రాలేదండి, వైరస్లు కానీ? వరకు చాలా నీట్గా ఉంది. ఎక్కువ పెట్టుబడి కూడా లేదండి మాకు. పెట్టుబడి తక్కువేనా? పెట్టుబడి చాలా వరకు తక్కువ ఉంది, చూడండి ఎట్లా మరీ ఎక్కువ ఏం లేదు ఒక చెట్టు పెట్టుబడి. చూడండి ఎట్లా అంటే అంత ఒక కొమ్మ తీస్తేనే మనకి అసలుకి. ఒకసారి ఈ చెట్టు చూపెట్టండి లేపండి అది. చూడండి ఒక్క చెట్టు అది, చూడండి ఎట్లా అంటే అట్లా లేపితే చెట్టు ఉంగిపోయేలాగా అంత పడదు కాపు. యోధా డబల్ ఫైవ్ అండి వెరైటీ ఇది. అవునండి, చాలా అంటే చాలా బాగుంది వెరైటీ, అద్భుతంగా ఉంది. అక్కడెక్కడ పైన కొమ్మలకు కూడా కాపు దిగింది.